తెలంగాణలో 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్లు ఫలితాలు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో బాలికల హవా కొనసాగింది. పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు కేకే శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పాస్ అవ్వని స్టూడెంట్స్ క్షణికావేశంలో కఠిన నిర్ణయాలు తీసుకోవద్దంటూ సప్లిమెంటరీకి మరింత సన్నద్ధమై పరీక్షలు రాసి పాస్ అవ్వాలని పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 16 వరకు 10వ తరగతి పరీక్షలు జరిగాయి. 5,28,239 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. 4,97,312 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్టుగా వెల్లడించారు. వీరిలో బాలికలు 96.26%, అలాగే బాలురు 94.07% పాస్ అయినట్లుగా తెలిపారు. మొత్తంగా చూస్తే 95.15% విద్యార్థులు పాస్ అయ్యారని వివరించారు. 5,007 ఏడాది మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 16 వరకు 10వ తరగతి పరీక్షలు జరిగాయి. 5,28,239 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. 4,97,312 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలికలు 96.26%, బాలురు 94.07% పాస్ అయినట్టుగా తెలిపారు. మొత్తంగా చూస్తే 95.15% మంది విద్యార్థులు పాస్ అయ్యారు. ఇక 5,731 స్కూళ్లలో విద్యార్థులు 100% ఉత్తీర్ణులయ్యారని వివరించారు. 6 ప్రైవేట్ స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా పాస్ అవ్వలేదన్నారు. ములుగు జిల్లాలో 99.3% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి టాప్ ప్లేస్లో ఉన్నారు. 89.23% పాస్ పర్సంటేజ్తో హైదరాబాద్ లాస్ట్లో ఉందన్నారు.